కడప నియోజకవర్గంలో ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి స్పష్టం చేశారు. ఈ రోజు ఎమ్మెల్యే కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను అందజేశారు. కడప నగరంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గౌరవ ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవి 15 మంది లబ్ధిదారులకు మొత్తం 6 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆపదలో ఉన్న ప్రజలకు అండగా నిలబడటం ప్రభుత్వ బాధ్యత అని తెలిపారు. వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించేందుకు ఈ ఆర్థిక సహాయం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు చేరేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సీఎం రిలీఫ్ ఫండ్స్ దాదాపు 15 మందికి 5 లక్షలు దాదాపు 6 లక్షల రూపాయలు ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. కడప నియోజకవర్గంలో ఒక్క దాంట్లోనే ఇప్పటి వరకు ప్రభుత్వం ఏర్పడ్డాక దాదాపు 10 కోట్ల పైచిలకు అమౌంట్లో సీఎం రిలీఫ్ ఫండ్స్ ఇవ్వడం జరిగింది. దాదాపు 800-900 మందికి ఇప్పటివరకు సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కానీ, రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డి గారు కానీ, ఆయన వాళ్ళిద్దరు అడుగుజాడల్లో నేను కూడా ఇక్కడ ఎమ్మెల్యే గెలిచినందుకు ఏ విధంగా వాళ్ళు ఇంతవరకు పనిచేశారో అలానే వాళ్ళు ఇచ్చిన అడుగుజాడల్లో పనిచేస్తూ పేద బలుగు బలిగిన వర్గాలకు, పేదోళ్ళకు సమస్యలు వచ్చి, ఆరోగ్య సమస్యలు వచ్చేసి ఆర్థికంగా చితికిలబడ్డ మనోళ్ళకి సాయం చేయాలనే ఉద్దేశంతో ఎవరు కడప నియోజకవర్గం నుంచి వచ్చినా కూడా వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ సంబంధమైన పేపర్ వర్క్ చేసి వాళ్ళకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సహాయం అందేందుకు ఇక్కడ కృషి చేస్తూ ఉన్నాము. ఇక్కడే కాకుండా ఎమ్మెల్యేలు లేకుండా ఉమ్మడి కడప జిల్లాలో వేరే నియోజకవర్గాల నుంచి కూడా కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలు లేని చోట కూడా అక్కడి నుంచి ఎవరు వచ్చినా కూడా శ్రీనివాస్ రెడ్డి గారు ఉమ్మడి కడప జిల్లాలో అధ్యక్షులుగా పనిచేసి, పొలిబ్యూరో మెంబర్గా పనిచేసి అవినాభావ సంబంధం ఉండడం వల్ల ఉమ్మడి కడప జిల్లాలో ఎక్కడి నుంచి ఎవరు వచ్చినా కూడా అక్కడ ఎమ్మెల్యే లేకపోతే అక్కడున్న అప్లికేషన్స్ కూడా స్వీకరించి వాళ్ళకు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ దక్కే విధంగా పని చేస్తూ ఉన్నాము. తప్పకుండా ఎవరైనా అర్హులైన వాళ్ళు, పేదవాళ్ళు వస్తే తప్పకుండా కలవండి. మీకు అర్హత ఉంటే మీ సీఎం రిలీఫ్ ఫండ్ కోసం పనిచేయడానికి కడప నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా నేను కానీ, అలాగనే మా నాయకులైన శ్రీనివాస్ రెడ్డి గారు కానీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాము. పని చేస్తాం. పేదల కోసం పని చేయడానికే ఇక్కడ గెలవడం జరిగింది. తప్పకుండా పేదలు ఏ విధమైన మొహమాటం లేకోకుండా వాకింగ్ చేయొచ్చు. సీఎం మన ఎమ్మెల్యే పార్టీ ఆఫీస్లోకి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మాకు చేతనైనంత భగవంతుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని పూర్తి చేసి పేదలకు సాయం ఉండడానికి